నరసింహ స్వామి హిరణ్యకశ్యపుడిని ఎలా హతమార్చాడో మీకు తెలుసా? హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని చంపబోతున్నప్పుడు ఒక స్తంభంలో నుండి నరసింహస్వామి బయటికి వస్తాడు. నరసింహస్వామి కోపంతో ఇన్ని రోజులు నీ కుమారుడి భక్తిని చూసి నిన్ను ఏమీ చేయలేదు, కానీ ఈ రోజుతో నీ కుమారుడు ప్రహ్లాదుడికి కూడా అర్థమయ్యింది ఇక నువ్వు మారవు అని. ఈ రోజు ఎలాగైనా నీ చావు నా చేతుల్లోనే ఉంది హిరణ్యకశ్యప అని గట్టిగా గర్జిస్తాడు. హిరణ్యకశ్యపుడు మొదటిగా అతని విల్లుతో ఒక్కసారిగా 1000 బాణాలని నరసింహస్వామి వైపు వదులుతాడు. నరసింహస్వామి గట్టిగా గర్జిస్తూ పరిగెత్తుకుంటూ వస్తూ ఆ బాణాలన్నిటినీ కేవలం ఆయన గోర్లతోనే ఆపేస్తాడు. అలా వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా హిరణ్యకశ్యపుడి ముందు ఆగిపోయి ఆయన చిటికెన వేలుతో ఒక్కసారి హిరణ్యకశ్యపుడి ఛాతీ మీద కొడతాడు. అంతే, ఆ దెబ్బకి హిరణ్యకశ్యపుడు ఎగిరి దూరంగా ఉన్న సింహాసనం మీద పడిపోతాడు. ఆ దెబ్బకి హిరణ్యకశ్యపుడు రక్తం కక్కుతూ ఉంటాడు. హిరణ్యకశ్యపుడు కోపంతో పరిగెత్తుకుంటూ తన శక్తి మొత్తం ఉపయోగించి నరసింహస్వామి ముఖం మీద గట్టిగా గుద్దుతాడు. ఆ దెబ్బకి నరసింహస్వామి కింద పడిపోయినట్లు పడిపోయి ఒక్క చెయ్యి కింద పెట్టి కాలితో హిరణ్యకశ్యపుడి ఛాతీ మీద తంతాడు. ఆ దెబ్బకి మళ్ళీ హిరణ్యకశ్యపుడు ఎగిరి దూరంగా పడతాడు. హిరణ్యకశ్యపుడు కోపంతో అతని పూర్తి మాయా శక్తి ఉపయోగించి నరసింహుడి మీద పడతాడు. అలా వారిద్దరూ ఎన్నో గంటల పాటు పోట్లాడుకుంటారు. నరసింహస్వామి అతని కాలిని పట్టుకుని లాగుకుంటూ ఆ మహల్లో నడుస్తూ ఉంటాడు. హిరణ్యకశ్యపుడు నవ్వుతూ, నా మరణం ఇంటి లోపల కాని ఇంటి బయట కాని సంభవించదు. నేల మీద కాదు, ఆకాశంలో కాదు, రాత్రి కాదు, పగలు కాదు, నన్ను మనిషి కాని రాక్షసుడు కాని ఆఖరుకు ఆ దేవుడు కాని నన్ను ఏమీ చేయలేడు. నువ్వు కూడా ఇప్పుడు నన్ను ఏమీ చేయలేవు అని గట్టిగా అని నవ్వుతాడు. నరసింహస్వామి ఆదిశేషుడి మీద కూర్చొని హిరణ్యకశ్యపుడిని ఆయన తొడల మీద పడుకోబెట్టుకుంటాడు. ఓ హిరణ్యకశ్యప, ఇక నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావు మూర్ఖుడా? నన్ను చూడు, నేను మనిషిని కాదు, మృగాన్ని కాదు, నేను నరసింహుడిని. అస్తమిస్తున్న సూర్యుని చూడు, ఇప్పుడు పగలు కాదు, రాత్రి కాదు. నువ్వు ఇప్పుడు ఇంటి లోపల లేవు, ఇంటి బయట లేవు. నువ్వు గడప మీద ఉన్నావు. నువ్వు ఇప్పుడు ఆకాశంలో లేవు, నేల మీద కూడా లేవు. నువ్వు నా తొడల మీద ఉన్నావు. నేను నిన్ను ఏ అస్త్రముతోనూ ఏ శస్త్రముతోనూ చంపను. ఇదిగో నా గోర్లను చూడు, ఇది సజీవం కాదు, నిర్జీవం కాదు అని హిరణ్యకశ్యపుడి పొట్టను చీల్చేస్తాడు. అతని పేగుల్ని బయటికి తీసి అతని గుండెను బయటికి తీసి ఆ గుండెను చేతులతో పిసికేస్తాడు. అలా హిరణ్యకశ్యపుడు మరణిస్తాడు. నరసింహస్వామి జన్మం గురించి పూర్తి వీడియో మన ఛానల్లో పెట్టాము, అది మిస్ అవ్వకుండా చూడండి. నరసింహస్వామి అంటే మీకు ఇష్టం ఉంటే జై లక్ష్మీ నరసింహ అని కామెంట్ చేయండి. జై లక్ష్మీ నరసింహ.